జిమ్‌కి, ఏజ్‌కి సంబంధం ఉన్నదా? జిమ్‌కి, ఏజ్‌కి సంబంధం లేదు. జిమ్‌కి, ఏజ్‌కి సంబంధం లేదు. చాలామందేందంటే జిమ్ స్టార్ట్ చేస్తే హైట్ ఆగిపోతదనుకుంటారు. బట్ హైట్ ఆగిపోరు. హైట్ అంతా మీ న్యూట్రిషన్, మీ జెనెటిక్స్ మీద డిపెండ్ అయి ఉంటది. ఈ రెండిటి మీద డిపెండ్ అయి ఉంటది. హ్మ్. సో, మీరొకవేళ 16 బిలో అయితే మీరు ఫోకస్ చేయాల్సింది 16 బిలో అయితే మీరొకవేళ స్టార్ట్ చేస్తే జిమ్ మీరు ఫోకస్ చేయాల్సింది మీ బాడీ వెయిట్. లైక్ పుషప్స్ అయినా, పులప్స్ అయినా, స్క్వాట్స్ అయినా మీ బాడీ వెయిట్ చేయండి. దాంట్లో ఇంప్రూవ్ కాండి. దాంట్లో మాస్టర్ కాండి. ఓకే. నెంబర్ 1 పాయింట్ ఇది. నెంబర్ 2 మెయిన్ పాయింట్ ఇది. కొన్ని మూవ్‌మెంట్స్ అవాయిడ్ చేయాలి మన జిమ్‌లో. లైక్ హెవీ వెయిట్ బార్బెల్ షోల్డర్ ప్రెసెస్ అండ్ హెవీ వెయిట్ స్క్వాట్స్, డెడ్ లిఫ్ట్, లెగ్ ప్రెస్. ఈ హెవీ వెయిటేస్ చేయకండి. లైక్ 1 రెప్ మ్యాక్స్ ఇవన్నీ ఉంటాయి. అవి మీరేం చేయకండి. లైక్ మీకు రెప్స్ ఎన్ని రావాలంటే ఒక వేరియేషన్ చేస్తే ఇట్ షుడ్ బి లైక్ మోర్ దెన్ 10 రెప్స్. నాట్ బిలో 10 రెప్స్, నాట్ 10 రెప్స్. షుడ్ బి మోర్ దెన్ 10 రెప్స్. ఓకే. ఇవి గుర్తుపెట్టుకోండి. అండ్ ఎక్కువ మిషన్స్ మీద ఫోకస్ చేయండి. మూడో పాయింట్ న్యూట్రిషన్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. మీకుడు హైట్ ఎందుకు ఆగిపోతారు అది ఇది అంటే న్యూట్రిషన్. జెనెటిక్స్ ఒక సైడ్ అయితే న్యూట్రిషన్ ఒక సైడ్. సో, ఇందులో తప్పేం చేస్తారంటే 16 ఏజ్‌లో ఒకవేళ ఉంటే జిమ్ స్టార్ట్ చేస్తే మోస్ట్‌లీ చేస్తారో చేయరో తెలీదు గానీ చేస్తే డెఫిసిట్‌కెళ్తారు. డోంట్ గో ఫర్ డెఫిసిట్. బీ ఇన్ క్యార్లీ సర్ప్లస్ ఆర్ మెయింటెనెన్స్. డోంట్ గో ఫర్ డెఫిసిట్. మీరు ఎందుకంటే గ్రోత్ ఫేజ్‌లో ఉన్నారు కాబట్టి యూ నీడ్ మంచి ఫుడ్ కావాలి. మీకు ఆకలి అయితా ఉంటది. తినేయండి. ఏం కాదు. ఆకలి అయితే మంచి ఫుడ్ తినండి. డోంట్ ఈట్ జంక్ ఫుడ్. ఒకవేళ పేరెంట్స్ చూస్తే మీ పిల్లల్ని జిమ్‌కి పంపండి. జంక్ ఫుడ్ అవాయిడ్ చేపియండి. అండ్ మంచి ఫుడ్ పెట్టండి. మంచి ఫుడ్ అంటే హోల్ ఫుడ్స్. అండ్ న్యూట్రిషన్‌లో ఇంకోటి సప్లిమెంట్స్. 16 ఏజ్ లోపట ఉన్న వాళ్ళు సప్లిమెంట్స్ ఎందుకు అసలుకి? సప్లిమెంట్స్ అవసరమే లేదు. మంచి ఫుడ్ తినండి సరిపోతుంది. సో, నేను చెప్పినవి ఇవి ఫాలో కాండి. ఎనఫ్. మీరు ఒకవేళ పిల్లలు చూస్తే ఎందుకు చూడరు కానీ పొరగాళ్ళ కాడ కూడా ఫోన్లు ఉంటున్నాయి. మీ పేరెంట్స్ షేర్ చేయండి. ఒకవేళ పేరెంట్స్ చూస్తే మీ పిల్లల్ని జిమ్‌లో జాయిన్ చేపియండి.